మినప ఒడియాల పులుసు మీరు ఎప్పుడన్నా తిన్నారా? పేరుకే చాలా కొత్తగా ఉంది కదా, రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. నేను ఈ మధ్య తినడం స్టార్ట్ చేశాను. ఇన్ని రోజులు అసలు ఎలా మిస్ అయిపోయానా ఈ టేస్ట్ని అనిపించింది. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే వచ్చేసేయండి, ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే మనము మినప ఒడియాలు మనకి బయట మార్కెట్లో దొరికితే చక్కగా తెచ్చుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ని వేసుకొని ఇందులోకి మనం తాలింపు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి చక్కగా వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు ఉప్పును వేసి వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి. ఆ తర్వాత మూతను తీసి కొంచెం టమాటాను కూడా యాడ్ చేసి మూతను పెట్టి కుక్ చేసుకోండి. టమాటా వేసిన తర్వాత బాగా నీరు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లుగా కారంని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము చింతపండు పులుసును వేసుకోవాలండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలి. అది బాగా ఉడుకుతున్న టైంలో మనం వేయించుకున్న మినప ఒడియాలన్నింటినీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒడియాలు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటే చక్కగా ఒడియాలంతా పులుసుని పీల్చుకొని దగ్గరకు అవుతుంది. ఆ తర్వాత గరం మసాలా కొత్తిమీరని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకున్నాము అంటే ఒడియాల పులుసు రెడీ.